హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హర్షి అండ్ జ్యువెల్ వైటీ వ్లాగ్స్. ఇప్పుడు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా మూన్ బిస్కెట్స్ ప్రిపేరింగ్ చూద్దాం. చందమామ బిస్కెట్స్ అని కూడా అంటారు కదా అవి. ఈ బిస్కెట్స్ చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ బిస్కెట్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మొదటిగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్రిపేరింగ్ చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్ షుగర్ పౌడర్ కోసం 3/4 కప్ వరకు షుగర్ తీసుకుని పౌడర్ చేసుకోవాలి. తరువాత మిక్సింగ్ బౌల్ తీసుకుని షుగర్ పౌడర్ని మిక్సింగ్ బౌల్లో వేయాలి. నెయ్యి కూడా 3/4 కప్ వరకు తీసుకోవాలి, బట్ నేను ఇక్కడ 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను. మిగిలిన 1/4 కప్ పిండి కలిపేటప్పుడు యాడ్ చేసుకుందాం. షుగర్ పౌడర్ గీ అంతా కలిసేలా కలుపుకోవాలి, క్రీమీ టెక్చర్ వచ్చే వరకు. తర్వాత 2 కప్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. ఒక బోట్ తీసుకుని మనం తయారు చేసుకున్న పిండిని బోట్ పై ఉంచి 1/2 ఇంచ్ థిక్ వచ్చేలా రోలర్తో రోల్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా మూన్ షేప్ని కట్ చేయాలి. ఒక ప్లేట్ తీసుకుని గీ అప్లై చేసి మనం చేసుకున్న బిస్కెట్స్ ప్లేట్లో ఉంచాలి. మూన్ బిస్కెట్స్ బేక్ చేయడం కోసం ఒక పెద్ద ప్యాన్ తీసుకుని స్టాండ్ పెట్టి మూత పెట్టి ప్రీహీట్ చేయాలి. తర్వాత మనం కట్ చేసిన మూన్ బిస్కెట్స్ని ప్యాన్లో పెట్టి 20 to 25 మినిట్స్ బేక్ చేయాలి. లో ఫ్లేమ్లో 25 మినిట్స్లో బిస్కెట్స్ మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. ఇలానే అన్ని బిస్కెట్స్ బేక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చాలా సింపుల్గా మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. వీడియో అంతా ఫుల్గా చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మొదటిగా చూస్తున్నావా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.